దేవరా అనే చిత్రం రిలీజ్ లేట్ అయినా సరే కాలర్ ఎగరేసుకునేలాగే ఇక లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోతాం భయ్యా. ఆ పోస్టర్ చూడగానే కరడుగట్టిన నందమూరి కార్యకర్తలకు కూడా కళ్ళు బయ్యళ్ళు కమ్మాయి అనేది వాస్తవం. 172 crores అంటే మంచిగా భయ్యా కలెక్షన్ వచ్చింది, దాదాపు హిట్టినట్టు కదా. ఇది వాస్తవం, నిజం. నిన్నెందుకు అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. ఇది ఇంకా ఇప్పుడు తెలుసులే భయ్యా, నిజంగానా ఫేక్ అనేది తర్వాత తెలుస్తుంది. ఎక్స్పెక్టేషన్స్ మీద వస్తే బొక్కలాగా ఉంది సినిమా, బొక్క నన్ను మరి ఓపెన్ చెప్పుతాను. బాగాలేదంటే అయిపోతాయి భయ్యా, మరీ ఇంత వరస్ట్ అవుతుంది అనేది ఎక్స్పెక్ట్ అనుకోవట్లేదు అయితే. ఫస్ట్ 2 weeks అలాగే ఉంటుంది, ఆ తర్వాత పబ్లిసిటీతో అలా 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 పైకి లేపుతాం, మా టార్గెట్ మేము రీచ్ అవుతాం. ఇది ఇప్పుడు అయిపోలే భయ్యా, ఇంకా ఉంది చూడండి. సెకండ్ డే కూడా బాగా కలెక్షన్ వచ్చింది కదా భయ్యా, ఇంకేంటి నెగిటివ్ చెప్తా ఉన్నారు అందరూ. సో కంటైనర్ ఉంటుంది, కంటైనర్ ఆల్మోస్ట్ ఆన్ హైట్ ఉంటుంది, ఇతను ఎవరు భయ్యా, నేను ఎప్పుడు చూడలేదు ఇతన్ని. ఉంటుంది. ఏదో తేడాగా ఉందేంటి? అది ఒక్క కంటైనర్ కూడా కాదు, 2 పెద్ద కంటైనర్లు ఉంటాయి, తోసుకుంటూ వెళ్ళిపోతాడు. అరే బాబు, అది సినిమా రా నాయన, మనం ఎన్నైనా చేసుకోవచ్చు. ఒకడు 100 మంది అమ్మినప్పుడు చూసలేరా మీరు? సరే కంటైనర్ ఖాళీగా ఉన్నాయి అనుకుందాం, అటుపక్క 5 వస్తారు, ఆపుతూ తోస్తూ ఉంటారు, దేవర తోసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి భయ్యా, ఇప్పుడు లాగినందుక లేదా కొట్టినందుక? 5 minutes later. ఓర్ మీ ఫేక్ కలెక్షన్ తగలయ్యా, ఇది పదే నారా. సినిమా అయితే బోర్ కొట్టలేదన్న, సినిమా అయితే అలా తీసుకెళ్ళిపోయాడు. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అనమాట. అలాగే మనకి కావాల్సింది కూడా అదే కాబయ్యా, ఇంకేంటి బోర్ కొట్టకుండా తీసాడు, గ్రేటే కదా. రాస్తారు. దేవరా 2లో హీరో ఎవరు అర్థం కావట్లేదు భయ్యా. ఇప్పుడు నువ్వు ఏమన్నా ఏంటి భయ్యా అర్థం కాలేదా? ఇంకో సినిమా అనుకుంటున్నారా? సరే వినండి. దేవరా 2లో హీరో ఎవరు అర్థం కావట్లేదు భయ్యా. భయ్యా ఇప్పుడు ఎవరు హీరో అని కూడా వచ్చి అక్కడికి సినిమాకి ఒక మాట చెప్పు. చండాలంగా ఉంది, ఏం బాగాలేదు సినిమా. ఇది కొంచెం ఓవర్ అయింది భయ్యా, మరీ ఓవర్ అంటే ఓవర్ యాక్షన్, ఇది మరీ గట్టి ఉన్నాయి. స్టోరీ అంటే ఇంత పెద్ద విజయం ఇచ్చినందుకు మై బెస్ట్ ఫిల్మ్ అంటున్నారు అందరూ. సార్ మీరేమో హిట్ అని అంటున్నారు, కొందరేమో కాదన్నారు. ఫైనల్గా వర్డిక్ట్ అనేది ఇంకొక 2 days అయితే తెలుసు అనుకుంటున్నాను. ఎంత లాగాలో అంత లాగితే బాగుండేది, లాక్కొని పోతానే ఉన్నాడు. వీళ్ళ రియాక్షన్ చూసిన తర్వాత మిగతా వాళ్ళు కూడా అడిగాను అనమాట. మా ఫ్రెండ్స్కి అయితే చాలామందికి బాగా నచ్చిందండి సినిమా. మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ చెప్పండి. అంటే నెగిటివ్ అనేది వస్తూ ఉంటుంది, పాజిటివ్ కూడా మనకి వస్తూ ఉంటుంది. ఎంత నెగిటివ్ అనుకున్నా పాజిటివ్ అనేది కొంచెం అలానే కూడా ఉంది. సో మీకు అనిపిస్తుంది కింద కామెంట్ చెప్పండి.